ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాచరి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ 1000 తల్లుల ప్రేమ, అద్భుతమైన ప్రేమ, అచ్చమైన ప్రేమ, వేరే దేనితోటి పోల్చని సాధ్యం కాని ప్రేమ. ఒకమారు సత్యసాయి ఆనందదాయి రచయిత గారి తల్లి అమ్మమ్మ స్వామివారికి పాదసేవ చేసుకుంటూ ఉంటే స్వామివారు ఒక పాట పాడటం ప్రారంభించారట. కమలాంబ నా చింత తీర్చవమ్మ అని. ఆమె అమ్మమ్మ స్వామి పాడిన పాటంతా విన్నాక, పాట పాడటం అయిపోయాక, ఈ పాట మీకెలా తెలుసు స్వామి అని అడిగారట. అప్పుడు స్వామివారు చిరునవ్వు ముఖంతో, అమ్మాయి, నీ చిన్నతనంలో నీవు దేవుడికి దీపం వెలిగించి తలుపు చాటున కూర్చుని రోజు ఈ పాట పాడుకునేదానివి కదా అన్నారట. స్వామి ఆమెను అలా అడుగుతుంటే ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమె వయసులో సగం కూడా లేని స్వామి ముఖారవిందం చూస్తూ ఉండిపోతుంది. ఆమెకు వెనుకటి విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. తమ ఊరిలో చిన్నతనంలో స్వామి చెప్పినట్లే ఆమె చేసేవారు. అయితే ఈ సంగతి స్వామికి ఎలా తెలిసింది? ఆయన కళ్ళతో చూసినట్లు, చెవులతో విన్నట్లు చెప్తున్నారే, జరిగింది జరిగినట్లు చెప్తున్నారే అనుకుంటారు. పాపం అమాయకురాలు. స్వామి సర్వాంతర్యామి, క్షణక్షణము సర్వవేళలా అన్ని కాలాలలో ఉండేది వారే అని ఆ సమయంలో ఆమెకి అనిపించలేదు. పాద పూజ అయిపోయాక హారతి ఇచ్చే సమయంలో ఆమె తాను భర్తృహీనురాలు కనుక స్వామికి హారతి ఇవ్వకూడదని అంతా అంటారు కదా అనుకుంటూ ఉండగా స్వామి అంటారు కదా, అమ్మాయి, మీరంతా నా పిల్లలు. భర్త ఉన్నవారు లేనివారు అన్న భేదం నాకు లేదు. అందుచేత నీవే హారతి ఇవ్వవచ్చు, ఇవ్వు అని చెప్పి స్వామివారు ఆమె చేత హారతి ఇప్పించుకుంటారు. అచ్చమైన మాతృప్రేమ అంటే ఇదే. నిర్మలమైన ఆ వాత్సల్యానికి, ఆత్మీయతకు ఆవిడ కరిగిపోతుంది. ఆమె హృదయం పరవశిస్తుంది. ఆవిడకు ఓర్పు చాలా ఎక్కువ. చిన్నతనం నుండి ఎవరు ఏమన్నా కోపగించుకునేవారు కాదుట. స్వామి ఆమెతో, నీలో ఉన్న ఓర్పు అనే ఈ గొప్ప గుణం వల్ల నీకు ఉత్కృష్టమైన జన్మ ప్రాప్తిస్తుంది అని దీవించారట స్వామివారు ఆమెను. ఓర్పు, ప్రేమ, భక్తి మహా గొప్పవని స్వామి ఇలా సూచించారు. మనం కూడా ఆ సద్గుణాలను పెంచుకొని ప్రయత్నిద్దామా? జై సాయిరామ్.